న్యూయార్క్, టోక్యో తరహాలో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విశ్వ నగరంగా మార్చేందుకు ప్రణాళికతో వెళ్తున్నామని చెప్పారు. గత 10 ఏళ్లు నగర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ చేసింది గుండు సున్నా అని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే మూసీ అభివృద్ధికి కేంద్రం నుంచి కిషన్ రెడ్డి నిధులు తీసుకురావాలన్నారు. నిధులు తెస్తారో గుజరాత్ వలస వెళ్తారో తేల్చుకోవాలని విమర్శించారు. ఇటు హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి. మూసీలో మునిగి తేలిన బీజేపీని ప్రజలు పట్టించుకోరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగర ప్రజలపై కిషన్ రెడ్డికి నిజంగా ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు సీఎం. 35,000 కోట్ల మెట్రో విస్తరణకు అవసరం ఉంటే మోదీ ఎందుకు నిధులు ఇవ్వరని ప్రశ్నించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు 7,000 కోట్లు అవసరమున్నాయని మోదీతో మాట్లాడి తీసుకురావాలన్నారు. మూసీలో పడుకోవడం కాదు, మూసీ కంపును మోదీకి చూపించాలని సవాల్ చేశారు రేవంత్. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మూసీని అడ్డుకుంటామంటున్నారు. ఎందుకు అడ్డుకుంటారు, ఎందుకు అడ్డం పండుకుంటారని నేను అడుగుతున్నా. ఈ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా? హైదరాబాదు నగరం మరో ఢిల్లీ లాగా మారాలనా? ఈ కాలుష్యంతో మనం బతకలేని పరిస్థితి వచ్చి మళ్ళీ అడవుల్లోకి పోయి ఆది మానవుల్లాగా మనం బతకాలనా? కిషన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మోడీని తీసుకురా, 1,50,000 కోట్లు మోడీని ఇప్పించు, 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లా తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని నిన్నిద్దరిని సమానం చేస్తా. మోడీ నుంచి 1,50,000 కోట్లు మన నగరానికి తీసుకురా. నాకేం బేసిజాలు లేవు. నాకు నగరం అభివృద్ధి చేయడమే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే. ఈరోజు ఢిల్లీ చూసినా, ముంబై చూసినా, బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, కలకత్తా చూసినా కాలుష్యంతో నగరాలు అతలాకుతలం అయిపోయినాయి. హైదరాబాద్ అభివృద్ధికి మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నామని సభపైనే ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భట్టి విక్రమార్క నేతృత్వంలోని 3 సభ్యుల కమిటీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ ప్రణాళికలు ఏంటో తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు సీఎం. ఏది చేసినా అడ్డుకుంటామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, ఈ ముగ్గురితోని నేను ఒక మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా రాసుకోండి. అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి, బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన దేండి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు దేండి, ప్రతిపక్షాల సలహా సూచనలు తీసుకుంటుంది. మీరు ఇవ్వండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంతే తప్ప అడ్డుకుంటామని అంటే అడ్డుకోవడం అనేది సమాధానం కాదు. అడ్డుకుంటే అడ్డుకునే వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలనో అంతో ఇంతో తెలిసిన వాళ్ళమే. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటేనే ఇంత దూరం వచ్చినాం, చూడకుండా వచ్చినాం. మిత్రులారా, మీకు తెలుసు కదా. కాంగ్రెస్ ముందు చూపు వల్లే నేడు ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు ముఖ్యమంత్రి. ఢిల్లీ తరహా కాలుష్య నగరంగా మారొద్దంటే ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పారు. ప్రణాళికలు లేకుంటే హైదరాబాద్ సర్వదరిద్రంగా తయారవుతుందని చెప్పారు. తాము వచ్చాక రియల్ ఎస్టేట్ ద్వారా 29% ఆదాయం పెరిగిందని చెప్పారు సీఎం. ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు 6 నెలల్లో అభివృద్ధి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ 1, 2024 నుండి నవంబర్ 30 తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేమిచ్చిన అనుమతులకు హైదరాబాదు నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది, తగ్గలేదు. ఎక్కడైనా చెరువులు ఆక్రమించుకున్నోళ్ళు, నాలాలు ఆక్రమించుకున్నోళ్ళు, ఈరోజు కుంటలను ఆక్రమించుకున్న వాళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా, కలలో కూడా వాళ్ళు ఉలిక్కిపడి లేచే విధంగా పనిచేస్తుంది. హైడ్రా మీ ఆస్తుల దగ్గరికి రాలే. 10 ఏళ్లు టైంపాస్ చేశారే తప్ప నగరానికి బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలనే తపన కాంగ్రెస్ దన్నారు. మూసిని అభివృద్ధి చేసి అందమైన టవర్స్ ను నిర్మిస్తామన్న భట్టి ఆ టవర్స్ లో బాధితులను భాగస్వామ్యం చేస్తామన్నారు. మూసీ రిజర్వేషన్ జరిగితే, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో ప్రవహింపజేస్తే, అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద జల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా
బీఆర్ఎస్ పార్టీ వారి సోషల్ మీడియాను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ తొలగిస్తా ఉన్నారు. ఇది అన్యాయమని నానాయాగి చేస్తా ఉన్నారు. కలుషితం లేని గాలి, నీరు అందించాలని కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోందన్నారు మంత్రులు. రాష్ట్రంలో ఈవీ వాహనాలను తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ ను నెంబర్ 1 గా మార్చుతామని చెప్పారు మంత్రులు. ఈ రోజు డీజిల్ పెట్రోల్ వెహికల్స్ సంబంధించి తిరిగి వారన్నిటిని కూడా మరి ఈవీ బ్యాటరీస్ ద్వారా నడిపే కార్లు కానీ, ఆటోలు కానీ, బస్సులు ప్రభుత్వ పరంగా ట్రాన్స్పోర్ట్ విధానాన్ని తీసుకొచ్చే కార్యాచరణలో వారు నిమగ్నమై ఉన్నారు. మహానగరం అభివృద్ధి, ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్దాం. 60% పై చెలుకు ఈరోజు మన హైదరాబాద్ నగరానికి సంబంధించిన తెలంగాణ జనాభాలో ఉన్నారు. ఈరోజు పట్టణ ప్రజలు ఢిల్లీలో ఏ విధమైన సమస్య ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్య హైదరాబాద్కు రావద్దని ఒక ఈవీ పాలసీ తీసుకొచ్చి పరిమితమైన సంఖ్యలో కాదు 2026 డిసెంబర్ 31 దాకా హైదరాబాద్లో ఈవీ వెహికల్స్ అన్ని కూడా కొనుగోలు చేసే ఫ్రీ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసేయడం జరిగింది. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా 3500 కోట్ల రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. కేబీఆర్ పార్కు చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 16,50,00,000తో నిర్మించిన వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ ను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 కోట్లతో చేపట్టిన 283 జంక్షన్స్, బ్యూటిఫికేషన్లను ప్రారంభించారు. జలమండలి నిర్మించిన 526 MLD కెపాసిటీ గల నాగోల్, ఫతేనగర్, మియాపూర్, మీరాలం, కాజాకుంట, సఫిల్గూడ ఎస్టీపీలను ప్రారంభించారు ముఖ్యమంత్రి.